సొంత బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా పులివెందుల్లో నరికి చంపింది ఎవరనేది 5 సంవత్సరాల తర్వాత సంచలనమైనటువంటి విషయం బయటకు వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డికి దిక్కు తోచనట్టి స్థితి ఏర్పడినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపించారు, ఎవరు చంపారు, దాని వెనుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు అనేది 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సంచలనమైనటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే వైఎస్ వివేకానంద రెడ్డి అత్యంత పాశవికంగా పులివెందుల్లో నరికి చంపితే 5 సంవత్సరాల క్రితం దాన్ని చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో వేసి జగన్మోహన్ రెడ్డి నారాసుర రక్త చరిత్ర అని నీచమైనటువంటి విష ప్రచారం చేశాడు. అయితే 5 సంవత్సరాల తర్వాత నిన్న జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పర్యటనకి వెళ్ళాడు. సిద్ధమో బొద్దమో గిద్దమో అనే ఏదో పెడుతున్నాడు బొక్కలో, జనం దాన్ని పట్టించుకోవడానికి దేకటానికి సిద్ధంగా లేరు, అది వేరే విషయం. అయితే నిన్న బాబాయ్ హత్య కేసుకు సంబంధించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. హంతకులు మన ముందే తిరుగుతున్నారు, బయటే తిరుగుతున్నారని. ఒరే స్వామి, ఏసేసింది మీ కుటుంబ సభ్యులని, ఏసేపించింది నువ్వని మార్కెట్లో టాకు. ఇప్పుడు పక్కన పెడదాం. అయితే ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీద ఇన్నాళ్ళు ఆరోపణలు ఉంటే ఇప్పుడు ఏకంగా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీ రెడ్డి గారి వైపు అందరి వేళ్ళు చూపిస్తా ఉన్నాయి. అసలు డైరెక్షన్ ఆవిడదే అని ఆవిడ మద్దతుతోనే, ఆవిడకి తెలిసే, ఆవిడ ఆదేశాలతోనే వైఎస్ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా నరికి చంపినట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ భారతీ రెడ్డి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి బలం చేకూర్చే విధంగా వివేకం బయోపిక్ ఏదైతే వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఈ నీచులంతా కలిసి గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్టీ రామారావు గారి మీద అనేక విషప్రచారాలు చెల్లిస్తూ సినిమాలు తీపిచ్చేవాళ్ళు. బుల్లుచ్చాలు బఫూన్లంతా కల ఇది రామ్ గోపాల్ వర్మ లాంటి బఫూన్లను అడ్డం పెట్టుకొని సినిమాలు తీసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరు తీశారో తెలియదు, ఎందుకు తీశారో తెలియదు. బట్ వివేకం బయోపిక్ ఏదైతే ఉందో అతన్ని ఎందుకు నరికారు, ఎవరు నరికారు, దాని వెనక ఏం జరిగింది, వైఎస్ షర్మిలకి ఎంపీ సీటు ఇవ్వమని అతను ఎంతగా పోరాడాడు, వైఎస్ అవినాష్ రెడ్డి అంటే భాస్కర్ రెడ్డి వాళ్ళ యొక్క కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి గ్యాప్ ఏంటి, వాళ్ళ బంధుత్వం ఏంటి, వాళ్ళ బంధం ఏంటి, అసలు భారతీ రెడ్డి గారు ఎందుకు అవినాష్ రెడ్డికి మద్దతు ఇచ్చారు, అవినాష్ రెడ్డి ఎంపీ సీటు విషయంలో కూడా భారతీ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇచ్చారనేది ఆ యొక్క వివేకం బయోపిక్లో తీసినటువంటి సీన్లు చూస్తూ ఉంటే ఒక్కొక్క సీన్ కూడా ఒక్కొక్క అద్భుతం అని చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. అయితే ఇప్పుడు సంచలనమైనటువంటి విషయం ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మాట్లాడితే సునీతా రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంపిన వాళ్ళని నువ్వే కాపాడుతున్నావు, నీచ నికృష్ట, జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అని చెప్పి సునీతా రెడ్డి గారు చెప్పడమే కాదు, వారి తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి సమానమైనటువంటి వ్యక్తి సౌభాగ్యమ్మ గారు, వైఎస్ సౌభాగ్యమ్మ గారు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి సతీమణి, అదేవిధంగా సునీతా రెడ్డి గారి తల్లి, జగన్మోహన్ రెడ్డి గారి పిన్ని, ఆవిడ సంచలనంగా నా కుమార్తె మాటల్ని నేను సమర్థిస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు, గెలిపించొద్దు, జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దు, హంతకుల్ని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు అనేటువంటి అంశం చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బతికుపయోగం ఏంటి? ఇవాళ నాయన నువ్వు నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు మహిళల కోసం 40 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తావన్నావు, ఇచ్చావా? ఇవ్వనప్పుడు ఓటేలా అడుగుతున్నావు, నీచమైనటువంటి వ్యక్తి అని నాబోటోడు ప్రశ్నిస్తే కేసులు పెడతావు. సరే, కేసులు పెట్టి మా మీద 3rd డిగ్రీలు ప్రయోగించి కరెంటు షాకులు పెట్టి కొడుకులు ఒక్కడిని కూడా వదిలిపెట్టడం, తొత్తర తీరుస్తాం, అది వేరే సబ్జెక్టు, వేరే కథ. కొన్నాళ్ళు ఆగితే కరెక్ట్గా 2 నెలల తర్వాత తప్పుల్లో 9 కేసులు పెట్టారు నా మీద. ఎరా దేనికిరా? నేను ఎవరితో గొడవపడ్డానా? ఎవరన్నా ఏమన్నా అన్యాయంగా అన్నానా, అక్రమంగా అన్నానా? చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, తెలుగుదేశం పార్టీ నాయకులను కారు కూతలు కూస్తే అదే స్థాయిలో మేము సమాధానం చెప్పగలవరా అని మాత్రమే చెబితే కేసులు పెడతారా కొడకల్లారా? తొత్తర తీరుస్తుంది, వేరే విషయం. సబ్జెక్ట్ డివేట్ అవుతాను మనం, ఎందుకంటే కోపం వస్తుంది లుచ్చాగాళ్ళ మీద. సరే, 2 నెలల తర్వాత తొత్తర తీరుస్తుంది, అది వేరే విషయం. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకు విషయానికి వద్దాం. ఇది ఇవాళ అవినాష్ రెడ్డి నిన్న కోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఇతన్ని అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో ఇతను కర్నూలులో చేసినటువంటి డ్రామా మనందరికీ తెలుసు. తన తల్లికి ఆరోగ్యం బాలేదని 3,000-4,000 మంది గోండాలను తీసుకొచ్చి పెట్టి సిబిఐ వాళ్ళని బెదిరించి అరెస్టు నుంచి తప్పించుకొని ముందస్తు బెయిల్ తీసుకొని బెయిల్ మీద బతుకుతున్నటువంటి ఈ నీచమైనటువంటి వ్యక్తి ఇవాళ సమాజానికి సందేశం ఇస్తాడా? ఏసేపిచ్చినోడు జగన్మోహన్ రెడ్డి, ఏసేసినోడు అవినాష్ రెడ్డి ఇద్దరు కలిసి కడప పులివెందుల్లో పోటీ చేస్తారా? నిజంగా కడప పౌరుషం ఏంది, పులివెందుల ప్రజల ఆలోచన ఏంది? నిజంగా ఇవాళ వైఎస్ వివేకానంద రెడ్డి ఆ పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి 30 సంవత్సరాలు సేవ చేశాడు, వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు, వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళ సమస్యలు తీర్చాడు. రాజశేఖర రెడ్డికి తలలో నాలుకలా ఉన్నాడు, రాజశేఖర రెడ్డి భారం అంతా తను మోసాడు వివేకానంద రెడ్డి. అటువంటి వ్యక్తికి అత్యంత పాశవికంగా నరికి చంపితే జగన్మోహన్ రెడ్డి అంటూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా ప్రజలు, పులివెందుల ప్రజలు మద్దతిస్తారా? ఒక హంతకుడికి ఓటేస్తారా? వాళ్ళకు అండగా ఉన్నటువంటి నాయకుడిని చంపినటువంటి వ్యక్తికి, రాజశేఖర రెడ్డి తమ్ముడిని చంపినటువంటి వ్యక్తికి నిజంగా వాళ్ళు ఓటేస్తారా లేదా అనేది ఇవాళ కడప
పార్లమెంటు ప్రజలకి, అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ ప్రజలకి ఇవాళ నిజంగా ఒక టెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ప్రపంచం అందరికీ తెలిసినటువంటి విషయమే, ఎన్నాళ్ళలో దాస్తే దాగదు నిజాలు. ఖచ్చితంగా 1000% వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలతోనే హంతకులు కాపాడబడుతున్నారని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు బయటికి. ఇంకా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడుతో జట్టు కట్టారు. ఏందయ్యా జట్టు కట్టేది? సిగ్గులేనోడా? నీ ఆస్తిలో వాటా ఇకపోతే నీ చెల్లి అలిగితే దానికి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధం? నువ్వు జైల్లో 16 నెలలు జైల్లో చెప్పకూడదు అంటుంటే నీ పార్టీకి దిక్కు లేకపోతే పాదయాత్ర చేయడం, 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయడంతో పాటు నీ అభ్యర్థులకు ప్రచారం చేసి ఎండనక వాననక ఆవిడ పోరాటం చేసి నీ పార్టీ నిలబెడితే ఆవిడ కనీసం ఒక ఎంపీ సీట్ ఇవ్వకపోతే ఆవిడకి రాజకీయంగా అవకాశాలు లేవని చెప్పి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి అంటగట్టేటువంటి నీచానికి జగన్మోహన్ రెడ్డి దిగజారుతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయింది. 2 నెలల తర్వాత అతని దేశం నుంచి పారిపోతాడు.